ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత విశ్వరూప సందర్శన యోగము. అర్జునుడు ఏమంటున్నాడు? ఓ దేవోత్తమ, భయంకరాకారము కలిగిన నీవెవరో నాకు తెలియజేయు. ఎలాగంటే నీ ప్రవృత్తిని నేను తెలియజాలకుండా ఉన్నాను కాబట్టి ఆది పురుషుడవకు నిన్ను గురించి తెలుసుకోగోరుతూ ఉన్నాను. నీకు నమస్కారము, నన్ను అనుగ్రహించండి అని ఆ భగవంతుని గురించి తెలుసుకొనదగినటువంటి ఆలోచన కలిగిన అర్జునుడు ఎలాగానే ప్రతి ఒక్కరూ కూడా వినయంతో కూడి విషయాలను వదిలివేసి వినయాలతో కూడుకొని భక్తి భావముతో కూడుకొని ఉన్నట్లుగానే ఉండాలి. అయితే అర్జునుని యొక్క ఈ ప్రశ్నలకు భగవానుడు సమాధానం చెప్తూ ఉన్నాడు. ఏమని? నేను లోకాన్ని నశింపజేయడానికి విజృంభించినటువంటి కాలుడనే అయి ఉన్నాను. ప్రాణులను సంహరించే నిమిత్తమే ఈ ప్రపంచమున ప్రవర్తిల్లుతూ ఉన్నాను. ప్రతిపక్ష సైన్యమునందు కలిగిన వీరులు నీవు లేకపోయినప్పటికీ, నీవు యుద్ధము చేయకపోయినప్పటికీ జీవించి ఉండరు. అంటే వారు తప్పనిసరిగా మృతిని పొందుతారు. కాబట్టి నీవు లేచి నిలబడి శత్రువులను జయించి కీర్తిని పొందు. పరిపూర్ణమైన ఏ ఆటంకము లేనటువంటి రాజ్యాన్ని నీవు అనుభవించు. వీరందరూ కూడా ఇదివరకు నా చేతనే చంపబడి ఉన్నారు. కాబట్టి ఓ అర్జున, నీవు కేవలము నిమిత్త మాత్రంగానే ఉండము. అంటే ప్రపంచంలోని సమస్త కార్యాలు కూడా భగవంతుని చేతనే చేయబడుతూ ఉన్నవి కదా. జీవులు కేవలం నిమిత్త మాత్రులే అయి ఉన్నారు. కానీ అజ్ఞానులైనటువంటి జనుడు ఏమంటున్నారు అంటే, నేను చేశాను అనే కర్తృత్వాన్ని కలిగి ఉంటున్నారు. దాని ఫలితంగానే వారు ఈ జనన మరణమైనటువంటి దానికి, ఆ సంసారానికి బద్దులై దుఃఖాన్ని పొందుతూ ఉన్నారు. కాబట్టి ఓ అర్జున, నీవు నీ యొక్క శత్రువులైతే ఇంతకుముందు నా చేత చంపబడి ఉన్నారు. నీవిప్పుడు నిమిత్త మాత్రంగా యుద్ధం చేసి విజయాన్ని పొందు అని భగవానుడు అర్జునుడికి బోధించారు. దీనిని బట్టి జగత్తులో ఉన్నటువంటి సమస్తము భగవంతుని చేత చేయబడుతూ ఉన్నదని, జీవులు కేవలము భ్రాంతిలో పడి అహంభావాన్ని పెంచుకొని వ్యర్థంగా తమపై కర్తృత్వాన్ని పెట్టుకుంటూ ఉన్నారు అని కదా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. కాబట్టి విఘ్నుడైనటువంటి వాడు అటువంటి కర్తృత్వాన్ని వదిలివేయాలి. అంతా భగవానుడే చేస్తూ ఉన్నాడు అని భావన చేయాలి. తాను లోక వ్యవహారమున నిమిత్త మాత్రుడై ఉండాలి. దాని చేత ఎటువంటి అహంభావము లేకుండా ఉండడం చేత దాని ఫలితంగా నిర్మలమైనటువంటి భావం కలుగుతుంది. ఈ యొక్క నిర్మల భావము చేత భగవంతుని యొక్క అనుగ్రహం అతనికి లభిస్తుంది. అందుకే నా చేత ఇదివరకే చంపబడినటువంటి ద్రోణాచార్యుని, భీష్మాచార్యుని, జయద్రథుణ్ణి, కర్ణుని, అలాగే ఇతర యుద్ధ వీరులు అందరినీ కూడా వారంతా ముందుగా నా చేత చంపబడి ఉన్నారు. వారిని ఇప్పుడు నీవు యుద్ధంలో చంపు. భయపడకు, యుద్ధము చేయు, శత్రువులను గెలవగలుగుతావు అన్నీ చెబుతూ భయపడవద్దు. అంటే మా వ్యధిష్టాహ, నీవస్సలు భయపడవద్దు. ఇది సర్వులకు కూడా చక్కని ఉపదేశమే కదా. సర్వేశ్వరుని శరణ పొంది తమ కర్తవ్యాన్ని ధర్మపూర్వకంగా ఆచరించేవాడికి ఇంకా దిగులెందుకు, అసలు భయం ఎందుకు? కాబట్టి భగవానుడు అర్జునునకు తన కర్తవ్యాన్ని, తన యొక్క నెరవేర్చవలసినటువంటి విద్యుక్త ధర్మాన్ని ధైర్యముతో భయము లేకుండా ఆచరించవలసినదిగా బోధించాడు. అందుకే మా వ్యధిష్టాహ అనేటువంటిది, భయపమొద్దు అనేటువంటి భగవంతుని యొక్క వాక్యము అందరూ కూడా తమ రోజువారీ వ్యవహారాల యందు జ్ఞాపకం ఉంచుకోవచ్చు. జీవిత రంగమున మనుజులు అనేక చోట్ల అనేక ఇబ్బందులను, ప్రతిబంధాలను ఎదుర్కొంటూ ఉంటారు కదా.
అప్పుడు ఈ యొక్క భగవానుడు చెప్పినటువంటి భయపడవద్దు అనే వాక్యాలను స్మరించుకోవాలి, ధైర్యం తెచ్చుకోవాలి. అర్జునునిలాగానే సమస్తము కూడా భగవంతునికి అర్పణ చేయాలి. అలా భగవానుని వినిర్మలమైన చిత్తముతో ఆశ్రయించి తన కర్తవ్య కర్మాన్ని కనుక నెరవేర్చినట్లయితే ఇంకా జీవుడు ఏమాత్రము వేతలను పొందవలసిన అవసరం లేదు కదా. అందుకే యుద్ధము చేయము అనే పదాన్ని వారి వారి కర్తవ్య నిర్వహణాన్ని, ఎవరికైనా వారి చేయవలసినటువంటి కర్తవ్య నిర్వహణాన్ని గురించే సూచిస్తూ ఉన్నది. ఎప్పుడైతే ఎవరి వారి కర్తవ్యం చేసినప్పుడు దాని యందు వారు జయము అనేటువంటిది పొందగలుగుతారు. అందుకే జయతాసి అనేటువంటి పదాన్ని ఫలితాన్ని నిరూపిస్తూ ఉన్నది అని చెబుతూ, అంటే ఈ ప్రకారంగా సర్వేశ్వరుణ్ణి ఆశ్రయించి తమ కర్తవ్యాన్ని నెరవేర్చేవాడు ఉత్తమమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా పొందుతాడు, విజయాన్ని కూడా తప్పకుండా సాధిస్తాడు అనే భావమే కదా. కార్య విజయానికి ఇది మాత్రమే ఉపాయము. ఎక్కడ భగవద్భావం ఉంటుందో అక్కడ విజయము అనేది తప్పనిసరి తథ్యము. అందుకే మరి అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ గీతను బోధించే సమయానికి భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడున్నాడు, కర్ణుడున్నాడు, వీరంతా కూడా మిగతా యుద్ధ వీరుడు కూడా జీవించే ఉన్నారు. కానీ వారు మరణించినట్లు భగవానుడు అర్జునుడికి ఇక్కడ తెలియజేశారు కదా. ఇదేంటి, దీనికి కారణం ఏమిటి అనే ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకు అంటే మనకి ఏమని తెలియజేశారు అంటే ఈ విషయాన్ని మనం ఇంతకుముందే తెలుసుకున్నాం. భగవానుడు ఎటువంటి వాడు, కాలానికి అతీతమైన వాడు. వారి యందు జరిగిపోయిన కాలమని, జరగబోయే కాలమని, జరుగుతూ ఉన్న కాలమనే వ్యత్యాసాలు, కాలభేదాలు ఉన్నవా? లేవు కదా. కాబట్టి ఈ యొక్క రాబోయేటువంటి కాలం యొక్క వృత్తాంతాన్ని, అంటే భీష్ముడు మొదలైనటువంటి వారి యొక్క చావును వర్తమాన కాలంలో జరుగుతూ ఉన్నటువంటి కాలంలో రాబోయేటువంటి కాలం యొక్క ఫలితాన్ని చూపగలిగారు. దీని వలన మనుజులకి ఒక చక్కని గుణపాఠం లభిస్తూ ఉన్నది కదా. అదేమిటంటే ఈ కనిపించేటువంటి బంధువులు కానీ, మిత్రులు కానీ, సంపదలు కానీ, మరి ఈ యొక్క ఆరామ క్షేత్రాదులు కానీ, ఇవన్నీ కూడా భవిష్యత్తు యొక్క కాలంలో వినాశాన్ని పొందేవే అయ్యున్నవి కదా అని మనందరికీ స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. అంటే ఆ భవిష్యత్తు యొక్క చిత్రాన్ని విఘ్నులైనటువంటి వారు తమ యొక్క హృదయమునందు చిత్రించుకుంటారు. అలా చిత్రించుకొని వైరాగ్యము, మరి సంగము లేకపోవడం, దృశ్య పదార్థాల పట్ల విరక్తి అనేటువంటి విషయాలను, భావాలను అభ్యాసం చేయాలి. బుద్ధదేవుడు ఆ ప్రకారంగానే మరణాన్ని గురించినటువంటి ఈ దేహము మొదలైనటువంటి వాటి యొక్క అశాశ్వత తత్వాన్ని కూడా ముందుగానే బాగా ఆలోచన చేసి దాని యొక్క భావన చేత గొప్పదైనటువంటి మహోపకారాన్ని బుద్ధదేవులు పొందారు కదా. అలాగే భగవానుని యొక్క ఆ మాటలను విని అర్జునుడు ఏమి చేశాడు అనేటువంటి విషయాన్ని గురించి సంజయుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరికి? ధృతరాష్ట్రునికి చెప్తూ ఉన్నాడు. ఏతచ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీత భీత ప్రణమ్య. సంజయుడు చెప్తూ ఉన్నాడు, అర్జునుడు శ్రీకృష్ణమూర్తి యొక్క ఈ మాటలను విన్నాడు. విన్న తర్వాత వణికిపోయాడు. వణుకుతూ ఉన్నవాడే చేతులు జోడించుకున్నాడు, శ్రీకృష్ణునికి నమస్కరించాడు. మిగులా భయపడిన వాడవడము చేత వినమ్రుడై, ఎలా అంటే ఆయన యొక్క స్వరం గాద్గదికమైపోయింది. అలా గద్గద స్వరంతో ఇలా పలుకుతూ ఉన్నాడు. అంటే చేతులు జోడించుకోవడము, నమస్కరించడము, వినమ్రుడై అంటే బాగా వంగి పలకటము. వినమ్రత చూపేవాడు కొంచెం వంగి ఉంటాడు. అలాగే మున్నగు మొదలైనటువంటి క్రియలన్నీ కూడా అర్జునుని యొక్క పరిపూర్ణ భక్తిభావాన్ని, నమ్రతను అంటే వినయాన్ని కూడా సూచిస్తూ ఉన్నవి కదా. అప్పుడు అర్జునుడు భగవానుని ఈ ప్రకారంగా స్తుతించాడు అని చెబుతూ,
స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్య జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ధ్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంగాః. అర్జునుడు చెప్తూ ఉన్నాడు, ఓ కృష్ణమూర్తి, మీ యొక్క నామాన్ని, మీ పేరును ఉచ్చరించడము చేతనే మహాత్మ్యాన్ని లెస్సగా, మీ యొక్క మహిమను లెస్సగా కొనియాడడం చేతనే లోకమంతా మిగుల సంతోషాన్ని పొందుతూ ఉన్నది, మిక్కిలి ప్రీతిని కూడా పొందుతూ ఉన్నది. మిమ్ములను చూచి రాక్షసులు, చెడు గుణము కలిగిన, దుర్గుణాలు కలిగినటువంటి వారు భయపడిపోయి దిగంతాలకు పరిగెడుతూ ఉన్నారు, దిక్కుల యొక్క చివరలకు పారిపోతున్నారు. సిద్ధులు సమూహాలన్నీ కూడా మీకు నమస్కరిస్తూ ఉన్నవి. అవన్నీ కూడా మీ యొక్క మహిమకి తగియే ఉన్నవి కదా. అంటే తవ ప్రకీర్త్య జగత్ ప్రహృష్యతి అని అంటే భగవంతుని యొక్క నామ సంకీర్తనము చేతను, భగవంతుని యొక్క మహిమలు కథనము వాటి చేతను జనులు అత్యంతమైన సంతోషాన్ని పొందుతూ ఉన్నారు అని కదా అర్జునుడు ఇక్కడ తెలియజేశాడు. అందుకే హృష్యతి అని చెప్పలేదు ఆయన, ప్రహృష్యతి అని చెప్పారు. అలా చెప్పడం వలన అటువంటి వారు అపారమైన ఆనందాన్ని, అంటే ఇంత అని వర్ణించలేనంత అతీతమైన ఆనందాన్ని పొందుతూ ఉన్నారు అనే కదా అర్థం. దీనిని బట్టే అతి సంతోషానికి, అతి హర్షానికి, దుఃఖం నశింపజేసుకోవడానికి కూడా ఏది ఉండాలి, ఏది మార్గము అంటే భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చారణ చేయడం, భగవత్ తత్వాన్ని గురించి విచారణ చేయడం, ఇదే కదా మార్గము అని మనకి స్పష్టమవుతూ ఉన్నది అని చెబుతూ, అంతేకాదు రక్షాంసి భీతాని దిశో ధ్రవంతి అన్నప్పుడు భగవంతుని యొక్క దర్శనము చేత రాక్షసులు పలాయనం చిత్తగిస్తున్నారు, అంటే పారిపోతూ ఉన్నారు, దిక్కుల యొక్క చివరలకు పారిపోతూ ఉన్నారు అని కదా చెప్పబడింది. అంటే ఎక్కడ పరమాత్మ ఉంటాడో, ఎక్కడైతే పవిత్రత ఉంటుందో, ఎక్కడైతే సద్గుణాలు విరాజిల్లుతూ ఉంటాయో అక్కడ భూతాలు, ప్రేతాలు, పిశాచాలు, రాక్షసులు, అసురులు, లేకపోతే ఈ యొక్క కోరికలతో కూడినటువంటి దుష్ట ప్రవృత్తులు ఉండవు అనే కదా భావము. కాబట్టి జీవులు తమ యొక్క హృదయ సీమయందు దేవదేవుడగు పరమాత్మను భక్తి, వినయము మొదలైన వాటి చేత ప్రతిష్ఠ చేసుకోవాలి వారి యొక్క హృదయ పీఠమునందు. ఇంకా అజ్ఞానము మొదలైనటువంటివి, దంభము, దర్పము మొదలైనవి, రాగము, ద్వేషము, ఇష్టము, అయిష్టము, కామము, కోరిక మొదలైన ఇవన్నీ కూడా అక్కడే నిలవగలుగుతాయా? ఎప్పటికీ నిలవలేవు, సరిగదా. అవన్నీ కూడా పారిపోతాయి. అందుకే రాక్షసులు బయట మాత్రమే కాదు, హృదయమందు కూడా కాపురం ఉంటూ ఉన్నారు. అవే కదా కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాశ్చరము అనేటువంటి వారే కదా పైన తెలిపినటువంటి ఆసుర గుణాలు. వీరంతా కూడా భగవంతుని యొక్క ధ్యానము చేత, భగవంతుని యొక్క సంకీర్తనము చేత పరమాత్మను ఎప్పుడూ కూడా జీవుడు తన యందు ఆహ్వానించుకుంటూ ఉన్నప్పుడు, ఇంకా అప్పుడు అక్కడ అటువంటి ఆసురీ సంపద, అజ్ఞాన సంబంధమైన తమస్సు అనేది వెంటనే కాలికి బుద్ధి చెప్తుంది. ఇక అక్కడ ఏమాత్రము కూడా అసురము, రాక్షసత్వము అనేది ఉండదు. ఈ సత్యాన్ని నిరూపించడానికే కాబోలు అర్జునుడు మరి ఏ విధంగా అంటే ఈ విధంగా భగవానుని స్తుతించాడు. అంటే ఈ యొక్క శ్లోకమునందు మనకి బీజాక్షరాలు ఎక్కువగా ఉన్నవని, దీనిని జపించిన వారికి భూత, ప్రేత, పిశాచాదుల యొక్క బాధ ఉండదని, భూత ప్రేతాదుల వల్ల బాధలు కలిగినటువంటి వారు ఈ శ్లోకాన్ని భక్తితో భావిస్తూ జపించినట్లయితే బెడద తొలగిపోతుంది అని కదా పెద్దలు చెప్తారు అని చెప్తూ, అంటే స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్య జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ధ్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంగాః.
ఇదే కదా చెప్పడం. ఈ శ్లోకాన్ని ఎప్పుడైతే బీజాక్షరాలు ఎక్కువగా ఉండడం చేత దీనిని ఈ శ్లోకాన్ని పదే పదే జపించినటువంటి వారికి భూతప్రేత గణ పిశాచ గణాదుల యొక్క బాధ ఉండనేరదు అని కదా మనకి మహనీయులు అనుసరించిన వారు అటువంటి ఫలితాన్ని పొందిన వారు తెలియజేశారు. కస్మాచ్చతేన నమేరన్మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాధికర్త్రే అనంతదేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్. ఓ మహాత్మా, అనంతరూప, దేవదేవ, జగదాశ్రయ, సత్తు అసత్తులకు కూడా, అంటే సూక్ష్మమునకు స్థూలమునకు కూడా, స్థూల జగత్తుకి సూక్ష్మ జగత్తు రెండింటికి కూడా పరమైనటువంటి అక్షర పరబ్రహ్మస్వరూపులు, నాశరహితమైనటువంటి అక్షర పరబ్రహ్మస్వరూపులు మీరే అయ్యున్నారు. బ్రహ్మదేవునికి కూడా, సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికి కూడా మీరే మూల కారణ స్వరూపులు. కాబట్టే సర్వోత్కృష్టులు అయినా మీకు ఎందుకు నమస్కరించకుండా ఉంటారు? వారి అందరి నమస్కారాలకు కూడా మీరు తగినవారే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ సదసత్తత్పరం అంటే పరమాత్మ సత్తు, అసత్తులకు కూడా, సత్తుకి అసత్తుకి కూడా పరమైనటువంటి వాడు. సత్తు అంటే స్థూల పదార్థం లేదా స్థూల జగత్తు, అసత్తు అంటే సూక్ష్మ పదార్థం లేకపోతే సూక్ష్మ జగత్తు. ఈ రెండింటికి కూడా పరమాత్మ వేరుగా ఉన్నవాడే పరమై వర్తిస్తూ ఉంటాడు అనేటువంటి భావము. లేకపోతే సత్ అంటే మనస్సు అని, అసత్ అంటే దేహమని చెప్పవచ్చు కదా. అప్పుడు ఇదే అర్థం వస్తుంది. స్థూలమైన భౌతిక ప్రపంచమైనప్పటికీ, సూక్ష్మమైనటువంటి మానసిక ప్రపంచమైనప్పటికీ కూడా రెండు పరమార్థ దృష్టిలో రెండు కూడా మిథ్యాభూతాలే, రెండు అజ్ఞాన ఆవరణాలే అయి ఉన్నాయి. పరమాత్మ ఒక్కడే సత్య వస్తువు కదా. కాబట్టే ఈ అబద్ధ స్వరూపములైన అవిద్యాభూతములైనటువంటి మిథ్యాభూతములైన ఈ దృశ్య జగత్తుల కంటే కూడా అతడు పరమైనటువంటి వాడు అని కదా మనకి చెప్పబడింది. అందుకే పరమాత్మ ఎటువంటి వాడు? సర్వశ్రేష్ఠుడు. సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికి కూడా ఆది కారణుడు, ఆది అంతము లేనటువంటి అనంతుడు, దేవతలకు కూడా ప్రభువు, జగత్తు ఆశ్రయించి ఉన్నటువంటి జగదాశ్రయుడు, నాశము లేనివాడు, నాశరహితుడు, సత్తు అసత్తులకు కూడా పరమైనటువంటి వాడు అని చెబుతూ త్వమాదిదేవ పురుష పురాణ స్వమస్య విశ్వస్య పరం నిధానం వేతాసి వేద్యంచ పరంచ ధామ త్వయం తతం విశ్వమనంతరూప. అనంతరూపుడవగు ఓ కృష్ణ, ఓ పరమాత్మ, నీవు ఆదిదేవుడవు, సనాతన పురుషుడవు, ఈ ప్రపంచానికి శ్రేష్టమైన ఆధారమైన వాడవు, సమస్తాన్ని కూడా ఎరిగిన వాడవు, తెలుసుకునిన వాడవు, తెలియదగిన వాడును, సర్వోత్తమ స్థానాన్ని కూడా అయ్యున్నావు. నీ చేతనే కదా ఈ ప్రపంచమంతా కూడా వ్యాపించబడి ఉన్నది అని చెబుతూ పరమాత్మ ఇంకా ఇటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడు. పరమాత్మ ఏ లక్షణాలు కలిగి ఉన్నాడు అంటే ఆదిదేవుడు, ప్రాచీన పురుషుడు, ప్రపంచానికి సర్వానికి కూడా ఆధారభూతుడు, సమస్తము తెలిసినవాడు, తెలియదగినవాడు, సర్వోత్తమ స్థానము పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నవాడు, అనంతరూపుడు అని చెబుతూ వాయుర్యమోగ్నిర్వరుణస్య శంఖః ప్రజాపతిస్త్వం ప్రపితామహస్య నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే. వాయువును, యముడును, అగ్ని, వరుణుడు, చంద్రుడు, బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవునికి తండ్రి కూడా మీరే అయి ఉన్నారు. మీకు అనేక వేల వేల నమస్కారాలు. మరలా కూడా మీకు నేను నమస్కరిస్తూ ఉన్నాను అంటే అర్జునునకు భగవానుని పట్ల కలిగినటువంటి అపరిమితమైన భక్తి సాధకునకు అత్యంత అవసరమై ఉన్నది. నమః పురస్తాదత పృష్ఠతస్తే నమోస్తుతే సర్వత ఏవ సర్వ అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వః.
సర్వరూపులకు ఓ కృష్ణ ఎదుట నమస్కారం, వెనుక మీకు నమస్కారం, ఇంకా కూడా అన్ని వైపులా కూడా దశ దిక్కుల యందు కూడా మీకు నమస్కారమగుగాక. అపరిమితమైన సామర్థ్యము పరాక్రమము కలిగవారకు మీరు సమస్తాన్ని కూడా లెస్సగా వ్యాపించి ఉన్నారు కాబట్టే సర్వస్వరూపులై ఉన్నారు అని చెబుతూ అర్జునుడు తన యొక్క హృదయమున పొంగి పొరలుతూ ఉన్నటువంటి భక్తి భావాన్ని అతిశయముతో వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఎందుకు? అందుకే అనంత వీర్యామిత విక్రమస్త్వం అంటే భగవానుడు పరిమితమైనటువంటి వాడు కాదు, అపరిమితమైనటువంటి శక్తి సమర్థత కలిగిన వాడు. ఒక చిన్న విసనకర్రతో వీచుకుంటే కొద్ది గాలి వస్తుంది. అదే ఒక్కసారి జంఝామారుతం వీచిందనుకో అప్పుడు అపరిమితమైనటువంటి గాలి ఉద్భవిస్తుంది కదా. అది విసనకర్రతో వీస్తే మొదటిది మనుష్య శక్తి, ఇది జంఝామారుతం అంటే రెండవది దైవశక్తి. అలాగే బిందెలతో కానీ ఏతాముతో కానీ మిషన్లతో కానీ నీరు పారగట్టినట్లయితే నీరు ఒకంత ప్రవహిస్తుంది. అదే కుంభవర్షము కుంభవృష్టి కురిసిందనుకో వెల్లువలై పారుతుంది కదా, వేల కొలది ఎకరాలు నేల తడిసిపోతుంది కదా. మొదటిది ఏది? ఏతాముతో మిషన్లతో నీరు పారించడం అనేది మనుష్య శక్తి. అదే కుంభవృష్టి కురవడం అనేటువంటిది దైవశక్తి కదా. మనుజుని యొక్క శక్తికి భగవంతుని శక్తికి కూడా ఇదే తేడా. కాబట్టి అర్జునుడు భగవానుని ఏమన్నాడు అంటే అనంత వీర్యామిత విక్రముడు అని సంబోధిస్తూ ఉన్నాడు. కాబట్టి మనుజుడు తన యొక్క అల్పమైనటువంటి శక్తిని చూసి గర్వించకుండా సర్వశక్తిమంతుడకు పరమాత్మ పట్ల అకుంఠితమైనటువంటి భక్తిభావం కలిగి ఉండాలి అని చెబుతూ పరమాత్మ అనంత శక్తి కలిగిన వాడు, అపరిమిత పరాక్రమశీలుడు, సర్వే సర్వత్రా కూడా వ్యాపించి ఉన్నటువంటి సర్వరూపుడు అని చెబుతూ సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానత మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి యచ్చాపహాసార్థమ సత్కృతోసి విహారశయ్యాసన భోజనేషు ఏకో దవాప్యచ్యుత తత్సమక్షం తత్క్షామయే త్వామహమప్రమేయం. నాశరహితులకు ఓ కృష్ణమూర్తి, మీ యొక్క ఇంతటి అపారవారమైనటువంటి మహిమను నేను తెలియలేకపోయాను. అలా తెలియక పొరపాటున చేశాను అనేక పొరపాట్లు. మరి నాకు అవసరం లేనటువంటి స్నేహితుడివి బంధువువి కదా అని అధికమైన చదువును తీసుకున్నాను. సఖుడవే అని తలంచాను. అలా తలంచి పొరపాటున చనువు వలన సఖుడువు స్నేహితుడివి అని ఆలోచన చేసి ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ సఖ అని మిమ్మల్ని అనేక పర్యాయాలు అలక్ష్యంగా మిమ్మల్ని గురించి నేను పిలిచి ఉన్నాను. అలా నేను ఏదైతే చెప్పి ఉన్నానో అంతేకాదు ఇంకా కూడా మనిద్దరం కలిసి అనేక పర్యాయాలు విహారాలకు వెళ్ళాం, వనవిహారాలకి. అలా వనవిహారాలు సలిపేటప్పుడు కానీ మనిద్దరము కలిసి పరుండి కబుర్లు చెప్పుకున్నప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ విరామంగా ఇద్దరం కలిసి భుజించేటప్పుడు కానీ లేదా ఒక్కరుగా మీరొక్కరే ఉన్నప్పుడు కానీ లేదు. అంతేకాదు మీరు ఒక్కరు ఉన్నప్పుడు మిమ్మల్ని హేళన చేసి మాట్లాడాను. ఇతరుల ఎదుట కూడా పరిహాసం కోసం ఏ అవమానాన్ని చేసి ఉన్నాను. ఇటువంటి అపరాధాలన్నింటినీ కూడా అప్రమేయులైనటువంటి మీరు నన్ను క్షమించమని వేడుకుంటున్నాను అని చెబుతూ అంటే చేసినటువంటి తప్పిదానికి ఎందుకు అంటే అంతకుముందు కృష్ణుడు బంధువు, సఖుడు, స్నేహితుడు. దాని వలన పరమాత్మ స్వరూపము, సర్వవ్యాపకత్వము,
సాక్షాత్తు పరమాత్మమే, పరిపూర్ణ వస్తువే అని తెలియక చేసినటువంటి విషయాలు అన్నింటినీ కూడా నాకు క్షమాభిక్షను ప్రసాదించండి, నన్ను క్షమించమని ఆ యొక్క తప్పిదాన్ని తాను చనువు తీసుకొని ఇతరుల ముందు హాస్యానికి మాట్లాడినటువంటి మాటలను జ్ఞప్తికి తెచ్చుకొని పశ్చాత్తాపడుతూ ఉండడం అనేటువంటిది. అలా అప్రమేయులైనటువంటి మిమ్ములను నేను క్షమించమని వేడుకుంటున్నాను. అంటే ఎవ్వరమైనా సరే చేసినటువంటి తప్పిదానికి పశ్చాత్తాపం పడాలి. పడి మరలా దానిని చేయకుండా ఉండడమే కదా విఘ్నుల యొక్క లక్షణం. అందుకే పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యస్య గురుర్ఘరీయా నత్వత్ సమోస్తభ్యధికః కుతోన్యో లోకత్రయేప్య ప్రతిమ ప్రభావ. సాటి లేనటువంటి ప్రభావము కలిగినటువంటి ఓ కృష్ణమూర్తి, మీరు కదిలే వాటి యందు కదలని వాటి యందు స్థావర జంగమాత్మకమైన ఈ ప్రపంచం మొత్తానికి కూడా మీరు తండ్రి అయి ఉన్నారు. ఇంకా కూడా మీరు పూజ్యులు, సర్వశ్రేష్ఠులు, గురువులు అయి విరాజిల్లుతూ ఉన్నారు. ఈ యొక్క స్వర్గ మధ్య పాతాల లోకాలు అనబడే సత్వరజస్తమో గుణాలకు ప్రాతిపదికలైన ఈ 3 లోకాల యందు కూడా మీతో సమానమైనటువంటి వారు ఎవ్వరూ లేరు. కాబట్టి ఇక మిమ్ములను మించిన వారు మరి ఒకరు ఎలా ఉండగలుగుతారు? చరాచర ప్రపంచానికి, కదిలే వాటి కదలన వాటికి, సమస్త ప్రాణికోట్లకు భగవంతుడే కదా తండ్రి, వారే కదా తల్లి, వారే కదా గురువు. గురువులందరిలోనూ సర్వోత్తముడగు గురువు కాబట్టే గురుర్ఘరీయాన్ అని చెప్పబడినటువంటిది. అయితే వారొక్కరే సద్వస్తువు కాబట్టి తక్కినదంతా కూడా దృశ్యము, అదంతా అసద్వస్తువే కదా. వారికి సమానంగా మించినవాడు కానీ మరి ఒకడు కానీ ఎవ్వడూ లేడు. కాబట్టి సర్వులు అటువంటి సద్గురువులను ఆశ్రయించవలసిందే కదా. అందుకే గరియాన్ అనే ఈ పదాన్ని గురువుకు విశేషణంగా, గొప్పగా, గురువుకి ఒక అతిశయంగా కాకుండా విడిగా కూడా చెప్పవచ్చు. గరియాన్ అంటే శ్రేష్ఠుడవు అని కూడా అర్థం కదా. అందుకే పరమాత్మ చరాచర ప్రపంచానికి తండ్రి, పరమ పూజ్యుడు, ఉత్తమ గురువు, ముల్లోకాల యందు సాటి లేని ప్రభావము కలిగిన వాడు, అతనితో సమానమైనవాడు కానీ అతని కంటే అదుకుడు కానీ ఇంకొకడు లేడు కదా అని చెబుతూ ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్త జనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.